నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. పాలనతో పాటు సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. ఇక సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు తమ తమ పనుల్లో తాము ఉన్నారు. వీలైనంత వరకు పాలన సజావుగా సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అదే సమయంలో కొన్ని సంక్షేమ పథకాల అమలు విషయంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు దాటుతోంది. అయితే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు ఉంచి కొంత నిధులు సమీకరించి పథకాలు అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అయితే పింఛన్ల మొత్తాన్ని పెంచి వరుసగా 2వ నెలలో అందించడం మాత్రం ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇక టీడీపీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు పెండింగ్ లో ఉండగా ఇప్పుడు జనసేన ప్రకటించిన షణ్ముఖ వ్యూహం పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు హరిరామ జోగయ్య. ఏకంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన లేఖ రాశారు. షణ్ముఖ వ్యూహంలో భాగంగా కీలక పథకాల అమలు చేయాలని కోరారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పరంగా ఒక మేనిఫెస్టోని రూపొందించారు. దానికి షణ్ముఖ వ్యూహంగా పేరు పెట్టారు. వారాహి యాత్ర సందర్భంగా కీలకమైన ఒక పథకాన్ని ప్రస్తావించారు. ప్రతి యువకుడికి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకం గురించి హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే పథకాన్ని అమలు చేయాలని హరిరామ జోగయ్య పట్టుబడుతున్నారు. సంపద చేకూర్చే ఈ పథకం వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ఒక్క టీడీపీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు మాత్రమే అమలు చేస్తారా? షణ్ముఖ వ్యూహం మాట ఏంటి అని హరిరామ జోగయ్య ప్రశ్నించడం విశేషం. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే సంక్షేమ పథకాల అమలు ఎలా అని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలు చేయడం చాలా కష్టం అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ తరుణంలోనే హరిరామ జోగయ్య జనసేన ఇచ్చిన హామీలను సైతం అమలు చేయాలని కోరుతుండడం విశేషం. అయితే హరిరామ జోగయ్య చేస్తున్నది సూచన కాదని, రాజకీయ హెచ్చరిక ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో రాజకీయ దురుద్దేశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు లేఖలు రాస్తుంది హరిరామ జోగయ్య, లేకుంటే ఆయన పేరిట వైసీపీ రాస్తుందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. ఎన్నికలకు ముందే హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరాడు. దీంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.